నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాన్య యువకుడు హత్యకు గురైతే ఇంతవరకు ప్రభుత్వాలు ముందడుగు వేయలేదు. కనీసం విచారణ చేసి పోలీసు ఉన్నతాధికారులు లేకపోతే పోలీసు అధికారులు ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. కనీసం తమదైన శైలిలో విచారణ చేయలేదు ఇంతవరకు. నేను చెప్పేది ఎవరి గురించి అంటే అంకం రాహుల్. మనం మొదటి నుంచి అంకం రాహుల్ విషయంలో మాట్లాడుతూనే ఉన్నాం. నేను చాలా బ్రీఫ్‌గా ఒక వీడియో కూడా చేసిన. దాదాపు 23, 24 నిమిషాల వీడియో ఉంటుంది. బోర్డు మీద రాసి చేసిన. ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులేంది, ఎప్పుడు చనిపోయాడు, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు, ఎవరు చేసిండ్రు, ఏం కథ అని మొత్తం ఉంది అందులో వీడియో. అయితే నిన్న సింగరాయకొండల ఆ మృతదేహాన్ని వెలికి తీసిండ్రు. ఆ ఫోటోలు, వీడియోలు బొచ్చెడున్నాయి, చాలా ఉన్నాయి. బొంద తీసేది, ఆయన యొక్క మృతదేహాన్ని అన్నీ చూపించాలి కానీ నేను చూపించలేను ఇక్కడ. ఎందుకంటే కొన్ని గైడ్‌లైన్స్ ఉంటాయి కదా, ఇక్కడ మనకు చూపించలేం. ఏం లేదు, బాడీ ఏముంది తెలుసా, బోర్ల బొక్కల పండబెట్టిర్రు సమాధిలా. బోర్ల బొక్కల అప్పటికి మే 27న హత్యకు గురైతే జూన్ 1వ తారీఖు సమాధి చేయబడ్డాడు అంకం రాహుల్. ఇక పోస్ట్ మార్టం అయిపోయింది. అక్కడ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, ఏదో స్వచ్ఛంద సంస్థ పేరు గుర్తొస్తలేదు, వాళ్ళు అంత్యక్రియలు చేసిండ్రు. పోలీసులు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కలిసి అంత్యక్రియలు చేసిండ్రు. అంకం రాహుల్ను బోర్ల బొక్కల పండబెట్టిరు, మట్టి కప్పేసారు. దాదాపు నిన్నటికి వాటికి 53, 54 రోజులు అవుతుంది. నిన్న వెలికి తీసిండ్రు. ఎంఆర్ఓ, పోలీసు ఉన్నతాధికారులు, తర్వాత స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కూడా పోయినరు. నిన్న ఎవరైతే సమాజ్ చేసిండ్రో స్వచ్ఛంద వాళ్ళు కూడా పోయి అంతా వెలికి తీసిండ్రో అయిపోయింది. కుళ్ళు ఉంది, ఏం లేదు. కుళ్ళు ఈ పుర్రె ఉందే, పుర్రె 3 భాగాలు అయింది. అసలు ఏం లేదాడ, ఇంత ముద్ద అంతే. ఆ బొక్కలు అయితే ఉండయి, ఇవి తొడ బొక్కలు, పిక్కలకు సంబంధించిన బొక్కలు. ఇక అదంతా కుళ్ళు అయింది మట్టిలా. అసలు ఏ ఆనవాళ్ళే లేవు, అసలు కనీసం గుర్తుపట్టేంత పరిస్థితి కూడా లేదు. మే 27 తారీఖు హత్యకు గురైతే సింగరాయకొండలో బావిలు వేసిర్రు, బడరాయి గట్టి. మే 30న గుర్తించారు, అప్పటికే కులిపోయింది. అందుకే పోస్ట్ మార్టం చేసి సమాధి చేసిర్రు. ఇప్పుడు ఏంది పాయింట్ అంటే, ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. మధ్యలో కోర్టుకు పోయిర్రు. బీసీ రాజ్యాధికార సమితికి సంబంధించిన వ్యవస్థాపకులు దాస్ సురేష్ వాళ్ళ తల్లిదండ్రులు కోర్టుకు పోతే కోర్టు మొట్టికాయలు వేసింది. ఇక్కడ పోలీసులకు, ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ఏం చేస్తున్నారు మీరు, మాకు రిపోర్ట్ కావాలి, రోజులు అయ్యింది హత్య జరిగి, అది హత్యనా ఆత్మహత్యనా తేల్చాలే కదా, ఎందుకు చర్యలు తీసుకుంటలేరు, నిందితులను ఎందుకు విచారిస్తలేరు, అనుమానితులను అని చెప్పింది. అంతమంది ఇంకా ఏం కాలేదు. నిన్న వాళ్ళ బాధ వర్ణనాతో ఇవన్నీ ఉన్నాయి వీడియోలు, మీకు చూపించలేను. కానీ ఎంత ఘోరం అంటే, ఒక నోరు లేని వాళ్లకు ఎలాంటి అన్యాయం జరుగుతుందో స్పష్టంగా అంకం రాహుల్ విషయంలో అదే జరిగింది. అంతే కదా, మన దగ్గర నోరుంటే, డబ్బు ఉంటే, అధికారం ఉంటే వ్యవస్థలు ఉరుకులాడతాయి. మన దగ్గర అధికారం లేకపోతే, డబ్బు లేకపోతే, నోరు లేకపోతే, ఎదిరించేతనం లేకపోతే, బలుపు లేకపోతే వ్యవస్థలు పనిచేయవు. బలుపు ఉన్న వాళ్ళకి పనిచేస్తాయి, బలుపు డబ్బు ఉన్న వాళ్ళు. సేమ్ అంకం రాహుల్ విషయంలో అన్యాయమే జరిగింది. వాళ్ళ కడుపు కోత మామూలు కాదు. వాళ్ళ తల్లి అయితే ఇట్లా అయిపోయింది, సన్నగా, ఆమె కూడా అస్థిపంజరం లాగా అయిపోయింది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళతోటి కూడా మాట్లాడినా, దాస్ సురేష్ తోటి కూడా మాట్లాడినా, మరి ఏంది సమాధి ఎక్కడ చేస్తున్నారంటే కోరుట్లలో అని చెప్పిండ్రు. వాళ్ళ గ్రామం ఐలాపూర్, కోరుట్ల మండలం ఐలాపూర్. ఒకసారి చేస్తామని చెప్పిర్రు, ఇంకోసారి ఏంటంటే ప్రభుత్వం ఎలాంటి నిందితులను విచారించలేదు, పోలీసు అధికారులు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు, కాబట్టి మేము ముఖ్యమంత్రి ఇంటికి పోతాం, ఆడ పెడతాం, శవాన్ని ఇంటి ముందర పెడతాం, కాలేజీ కాడ పెడతాం అని చెప్పారు. అయితే కాలేజీ వాళ్ళు కూడా చెప్పలేదు, మీ కొడుకు వస్తలేడా బాబు, ఫీజులు కట్టకపోతేనేమో మీరే ఫోన్ చేస్తారు, మీ కొడుకు వస్తలేడని వాళ్ళు కూడా చెప్పలేదు. కాలేజీ వాళ్ళు కాలేజీ దగ్గర కూడా పోతామని చెప్పారు. మరి ఇక ఈరోజు సమాచారం అయితే తెలియదు, నేను ఏం కనుక్కోలేదు. కానీ అంకం రాహుల్ విషయంలో ఒక చిన్న అమ్మాయి విషయమే, అది కూడా ఈ లేడీస్ తోటి, ఈ అమ్మాయిలతోటి ఎంత డేంజర్ ఉంటుందంటే పరిస్థితి చాలా దారుణం. వాట్సాప్లో ఏదో మెసేజ్ చేసిండని అమ్మాయికి, ఆ అమ్మాయి ఆ లవర్ గారికి పోయి చూపిస్తే వాడు బెదిరించి, వాటితో పాటు 2, 3 స్నేహితులు బెదిరించి వాని హత్య చేశారు. ఇంతలారా బండాది, నీవు 5 కిలోలు ఉంటుంది, 5 కిలోల బండాది, ఎంత దారుణం అది. ఒకసారి దాస్ సురేష్కి ఫోన్ చేద్దాం, లైవ్లోకి తీసుకుందాం. నోరు ఉండాలి, ఎదిరించేతనం ఉండాలి, లేకపోతే వ్యవస్థలు ఇట్లా తయారైనాయి చూడు.
వాడిని ఆత్మహత్య చేసుకోవడానికి మళ్ళీ వాడతాను, ఇదో పనికి మళ్ళీ వాడతాను. దేనికి? 5-6 కిలోల బండరాయి కట్టుకొని చచ్చిపోతాడు. ఆ పిల్లాడికి ఈత కూడా వస్తుందట. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. ఓ చాలా ఉన్నాయి, మీకు నేను చూపించవచ్చు కానీ చూపించలేను. కానీ చాలా బాధపడ్డా నేను కూడా. ఎంత అన్యాయం, ఎంత దారుణం. చాలా డేంజర్ జోన్, మామూలు జోన్ కాదు. ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వాళ్ళ నాయనకు కూడా చేద్దాం. అంకం రాహుల్ వాళ్ళ తండ్రి, వాళ్ళు ఉత్తమాయకులు తెలుసా. అంకం రాహుల్ తండ్రి రాజేష్, తల్లి, వీళ్ళంతా అమాయకులు. ఆయన దర్జీ పని చేస్తాడు, బీడీలు చుడుతుంది ఊర్లోనే. వీళ్ళంతా ఊర్లోనే ఉంటారు. వాళ్ళ నాయనకి చేద్దాము. మరి ఏడ ఉన్నారు, ఏం కథ. అదే అంకం రాహుల్ ప్లేస్లో ఓ ఎమ్మెల్యే కొడుకో, డబ్బున్న వాళ్ళ కొడుకో, ఓ వ్యాపారవేత్త కొడుకో ఉంటే ఇట్లే ఉంటుందా వ్యవస్థ? ఉరుకులాడతారు. మన కాళ్ళ మీద ఎర్రజీవులు పారాడినట్లే ఉరుకులాడతారు, నిప్పుల మీద దుగ్గినట్లే. హలో రాజేష్ గారు, మీరు లైవ్లో ఉన్నారు ప్రజెంటు. ఏంది అంకం రాహుల్ నిన్న మృతదేహం వెలికి తీసారు కదా. నేను కూడా వీడియోలు ఫోటోలు అని చూసిన. చాలా డేంజర్, అసలు ఏం లేదు ఆడ, మొత్తం ముద్దనే, బొక్కలు తప్ప ఏం లేవు. కానీ ఇప్పుడు ఏంది పరిస్థితి మరి? సమాజ్ చేస్తా ఉన్నారా, ఎక్కడ చేస్తా ఉన్నారు, ఏంది? హైదరాబాద్ తీసుకొస్తామని నాకు ఒకటి వినిపించింది, ఏంది పరిస్థితి? అయితే హైదరాబాద్లో అక్కడ డేంజర్ ఉండే. ఎప్పుడైతే మాకు తెలంగాణ మేము ఎంటర్ అయినామో ఒక్క డ్రైవర్ కి ఒక 11 మంది సిఐలు ఫోన్ చేసారు. మేము ఇక్కడ నుంచి అక్కడ దాకా మీకు ఎస్ కట్టిస్తాం, అక్కడ నుంచి అటెక్స్ కట్టిస్తాం, అక్కడ నుంచి అటెక్స్ కట్టిస్తాం అంటే ఆయన భయపడి అక్కడ కిషోర్ అన్న ఉండే, ఆయన ఏం చేసిందంటే అటే దింపుకపోయాడు. మళ్ళీ ఒక 100 కిలోమీటర్లు అటే దింపుకపోయినాం ఆంధ్రాలకు. ఎందుకు మళ్ళీ అక్కడ ఎందుకు పోయారు? మళ్ళీ ఆంధ్రాలకు ఎందుకు అయినామని అంటే ఇక్కడ మేము హైదరాబాద్ తీసుకొస్తానంటే మమ్మల్ని తీసుకురాని ఇస్తలేరు కదా ఇక్కడ, అందుకోసం అని అటు పోయినాం. అటు పోయి అక్కడ ఏది అది మాచర్ల, అట్లా మాచర్ల దింపుకొని పోతే అక్కడ పోలీసులు ట్రాక్ చేసి ఆయన వ్యాన ట్రాక్ చేయగానే ఇట్లా స్విచ్ ఆఫ్ చేసింది సరస్వతి అక్క. వెంటనే ట్రాక్ చేసినాకనే ఇక భయపడి ఆయన ఇక మరి మేము పోతున్నామన్నా నువ్వు ఇంటికి పోయేటప్పుడు దాకా అని ఆయన అన్నది. అంటే అక్కడ మాచర్లకి వెళ్ళి ఇక్కడ నల్లగొండ దారి నాగార్జున సాగర్ డ్యామ్ అది దాటి ఇట్లానే నల్లగొండ మీదకి వెళ్ళి ఇట్లా వచ్చినాం. ఇప్పుడు ఏడికి వచ్చారు? ఇంటికాడ ఉన్నాం, ఇప్పుడే అంత్యక్రియలు అయిపోయినాయి 1 గంట కింద. ఏడా మీ ఊర్లోనా? మా ఊళ్ళోనే. అయితే హైదరాబాద్ తీసుకొద్దామని అనుకున్నారా? దేనికోసం తీసుకొద్దాం అనుకున్నారు? అదే మాతృశ్రీ కాలేజీలో. కాలేజ్ ముందల పెడదాం అనుకున్నారా? దేనికి దేనికన్నా అంటే ఇంకా ఇన్ని రోజులు ఆల్రెడీ అక్కడ విట్నెస్ కూడా ఉన్నాయి, ఖాళీ తీసుకొని డీల్ చేసేరట, కానీ మరి అరెస్ట్ చేయాలి కదా. అదే అదే అదే. అయితే పోలీసులు మిమ్మల్ని హైదరాబాద్ తీసుకొస్తారనే సమాచారం వాళ్ళకి రావడంతో మిమ్మల్ని ట్రాక్ చేస్తూ మిమ్మల్ని ఫాలో అయినరేమో. ఎక్కడ దొరుకుతా అక్కడ మళ్ళా కనీసం మా డ్రైవర్ పిల్లగానికి ఒక 11 మంది సిఐలు ఫోన్ చేసి కోరుట్ల సిఐ. ఏది అంబులెన్స్ పిల్లగానికే? అంబులెన్స్ పిల్లగానికి జైత్యాల పిల్లగా, జైత్యాల ఎస్పీ. మరి కాదు మల్కాజిగిరి, మిరియాల కూడా. చెప్పన్నా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ఆతృత, ఆ పిల్లల్ని అరెస్ట్ చేసే ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో విచారణ చేయొచ్చు కదా, ఈ ఆతృత, ఈ ట్రాక్ చేయడం. అదే అంటుండు, వాళ్ళ ఫోన్ తీసి చేసినా ఏ ఒక్క క్లూ దొరికినా గానీ మేము వదలము అన్న అన్నాడు మొన్న అక్కడ కాచిగూడ సిఐ రాజశేఖర్ సార్. ఇక మేము ఇదే మరి ఇట్లా మృతదేహం ఇస్తాం రారి అని చెప్పినాక 2-3 రోజుల నుంచి మేము ఇదే అంబులెన్స్ కానీ బాక్స్ అవి ఆ తర్వాత ఎంఆర్ఓ గారు, అక్కడ ఎంఆర్ఓ గారికి అందరికి కాంటాక్ట్ అవ్వకుండా ఈ 2-3 రోజుల్లో సార్ అదే పనిలో బిజీ ఉండి మొన్న రాత్రి అటు పోయినాం. నిన్న వెలికి తీసేసు, మళ్ళా నిన్న ఎక్కితే మళ్ళీ ఇంకెలా పొద్దుగల దిగి ఇక్కడ హైదరాబాద్లో స్నానం చేసి. ఏమో రాజేష్ గారు, చాలా ఘోరం, దారుణం. మీ వీడియో కూడా వచ్చింది నాకు, ఏడుస్తున్నారు మీరు ఆడ. ఏం లేదు మీ కొడుకుది, అసలు ఆనవాళ్ళే లేవు, బొక్కలు తప్ప ఏం లేవు కదా. పుర్రె కూడా 2 ముక్కలు అయింది. అయితే పుర్రె పోస్ట్ మార్టం చేసారు కదా. అదే అదే అదే. ఏంది మరి, ఏం చెప్తా ఉన్నారు ఏంది? ఇప్పుడు మీరు అనుమానం వ్యక్తం చేస్తున్న వాళ్ళని పోలీసులు పిలుస్తున్నారా లేదా, ఏంది?
2 సార్లు 3 సార్లు పిలిచిందట. పిలిచి బస్ అదే మామూలుగా స్టేట్మెంట్ తీసుకున్నారు తప్ప వాళ్ళు ఏమి యాక్షన్ కూడా తీసుకోలేరు. ఓకే. ఇక మాకు కనీసం హైకోర్టులో పిటిషన్ వేయించినాం కదా సురేష్ అన్న. సురేష్ సో కోర్టు ఇడిచిపెట్టేది హైకోర్టు ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఓకే. అయితే అంత్యక్రియలు అయితే చేసేసారు. అంత్యక్రియలు ఇప్పుడు సరే. చీటీ కాడ కూర్చున్నాం. ఓకే. ఓకే. మరి కోర్టు కూడా ఏదో నోటీసులు ఇచ్చినట్టుంది కదా ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, తెలంగాణ పోలీసులకు? అవును. అది ఒక 10 రోజుల కిందటనే ఆల్రెడీ మేము రెట్టేస్తే ఆల్రెడీ మీరు తెలంగాణ, ఆంధ్ర మన ఈ 2 రాష్ట్ర పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మీ నివేదిక ఎక్కడ దాకా వచ్చింది, మీరు నివేదిక ఇయ్యాలి ఒక వారం రోజులు అని చెప్తే వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. వాళ్ళు ఎక్కడికైతే చేసిందో అక్కడికే ఇచ్చారు. ఇంకా పూర్తిగా ఇయ్యలేరు. ఏముందంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మన ఫోన్ దొరికింది కదా, మన ఫోన్ దొరికింది బాబు 9వ తారీఖు నాడు పిలిచారు. కాచిగూడ మన పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ సార్ గారు పిలిచి దాంట్లో చూస్తే డాటా ఏమీ లేదు. అది మరి 27 నాడు వారేస్తే వాళ్ళకు 23 నాడు దొరికిందట. అంటే దాదాపు ఒక 25 రోజుల తర్వాత గడిగానం వానలు పడ్డాయి. కనీసం ఫోన్ కూడా గింత ఖరాబ్ కాలేదు, డ్యామేజ్ కాలేదు. దాంట్లో డాటా మొత్తం ఏమి లేదు, నీళ్లు. దాంట్లో ఏమి డాటా కూడా లేదు. మరి అదేంది ఇట్లా ఎందుకంటే అదే మాకు కూడా తెలియదు. మేము పైకి పంపించి డాటా రికవరీ చేస్తామని అన్నారు. ఆ డాటా రికవరీ అయినాక ఏమన్నా దొరకచ్చు. దాంట్లో ఏమన్నా కాల్ హిస్టరీ కానీ లేదంటే వాట్సాప్ కాల్స్ కానీ అవన్నీ ఏమన్నా చూస్తే దొరకచ్చు. ఓకే. ఓకే. అదే కనుక్కుందామని చేసినావు. మరి మీ యొక్క కొడుకు బాడీని హైదరాబాద్ తీసుకొచ్చిరా లేకపోతే గ్రామానికి తీసుకుపోయిరా అని ఫోన్ చేస్తున్నాం. లేదు ఇదే తీసుకొచ్చినాం. ఆల్రెడీ దానం చేసినాం. ఇప్పుడే దానం చేసినాం. అంటే సమాధి చేసిండ్రా, కాల్చిండ్రా? సమాధి కాదు, కాల్చిండ్రా? మా సైడ్ పెళ్లి కాని పిల్లగాళ్ళు ఉంటే ఒక చెట్టుకు లగ్గం చేసి ఫస్ట్ పెళ్లిగా మన తర్వాత తీసుకెళ్లి కాల్చుతారు. ఓకే. సరే అండి. మంచిగా. అయితే నిన్న హైదరాబాద్ తీసుకొస్తుండ్రంట. అక్కడ పోలీసులు అంబులెన్స్ డ్రైవర్కి ఫోన్ల మీద ఫోన్లు అంటే ఎస్కాట్ అంట. ఎక్కడ పోతురు వీళ్ళు ఏం కథ అని ఏదో ఆ మాచారం అక్కడెక్కడో తిప్పి గ్రామానికి చేరగొట్టిరంట. అంత్యక్రియలు అయిపోయినాయి. వ్యవస్థ సిగ్గుపడాలి, ప్రభుత్వాలు సిగ్గుపడాలి, పోలీసులు సిగ్గుపడాలి. ఎందుకు లొంగుతున్నారు, ఎందుకు వంగుతున్నారు మీరు? ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో, ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో వానికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉందంట. మరి దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాడా, ఏమైనా డబ్బులు ఇచ్చిండా మీకు ఏందో తెలియదు. కానీ నోరు లేని వాళ్లకు, ఇప్పటికి మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా, నోరు లేని వాళ్లకు అన్యాయం పక్క జరుగుతుంది అనడానికి ఉదాహరణనే అంకం రాహుల్ ఇష్యూ. ఇక మీరే ఆలోచన చేసుకోండి వ్యవస్థ ఎట్లుందో. చూస్తూనే ఉండండి మన తెలుగులు.